శుభోదయం. క్రమశిక్షణ. పారిపోకండి, పారిపోకండి, పారిపోకండి. నేను గూడా పారిపోయిన వాడినే చాలా సార్లు. నాకు మంట పుడుతది క్రమశిక్షణ అంటే. కానీ మంచిదని అందరూ జెప్తున్నారు గదా! చాలా సార్లు ప్రయత్నం జేసిన. క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇట్లా జేయాలి, అట్లా జేయాలి. ఫెయిల్ అయిపోయాను. యాష్ట వచ్చింది. ఇది మనతోనయ్యే పని గాదనిపించింది. కానీ అందరూ మంచిది, మంచిది, మంచిది అని జెప్తున్నారు గదా! మరిప్పుడు దీన్ని ఎట్లా అని ఆలోచించిన. చేయకుండా ఉండలేను, పాటించకుండా ఉండలేను, పాటించలేను. ఎట్లా? ఆలోచిస్తే నాకు మంచి ఉపాయం దొరికింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా మంచిగా అనిపిస్తే ఆచరించండి. చెప్తా సింపుల్‌గా. మీకిష్టమైన పనులు ఉన్నాయనుకుందాం. మీకు నష్టం కలుగజేయనివి, మీకిష్టమైనవి నష్టం కలుగజేసి ఈ పనులది ఒక చిట్టాలాగా రాసుకుంటే దీనికి ఒక టైం పెట్టుకోవద్దు. టైం పెట్టుకున్నామంటే కాదు పని. ఎందుకంటే ఆ టైంకి ఇంకేదో ఇంపార్టెంట్ పని అనిపిస్తది. దాన్ని చేస్తాం. దీన్ని మర్చిపోతాం. కాబట్టి టైం పెట్టుకోకుండా ఉదాహరణకు నాకు 10 నిమిషాలు మాత్రమే నడుస్తా అని నేను ఒకటి పెట్టుకున్నా. లిస్ట్ పెట్టుకున్నా. మొదలు రాసుకున్నా. ఎప్పుడు నడవాలది? రోజులో ఎప్పుడైనా నడువు. ఎర్లీ మార్నింగ్ నడుస్తావా? భోజనం చేసినాక నడుస్తావా? పడుకునే ముందు నడుస్తావా? నీ ఇష్టం. కానీ నడవాలి. ఒక్కటి. రెండోది గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఒక్క చెట్టుకు తవ్వటం పెడతా. ఎప్పుడు పెడతావు? పొద్దున పెడతావా? 10 గంటలకు పెడతావా? సాయంకాలం పెడతావా? పెట్టు. ఫిక్స్డ్ టైం లేదు. అదేవిధంగా పుస్తకం చదువుతా. మంచి పుస్తకాలున్నాయి. చాలా మంచియని అందరూ చెప్తున్నారు. వాటిని సెలెక్ట్ చేసుకుంటా. ఆడియో బుక్ గానీ, మామూలుగా హార్డ్ బౌండ్ బుక్ గానీ ఉంటే చదువుకుంటా. ఒకటే పేజీ ఎక్కువొద్దు. తలకాయ నొప్పి రావద్దు నాకు. ఓకే. తర్వాత ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ ఇవన్నీ చెయ్యంగా ఒక 10 పనులున్నాయనుకోండి. పనులన్నీ నేను చేసేసిన. నా పనులు కాలకృత్యాలు కాదు మిగతావి. చేసిన తర్వాత మిగతా చాలా సమయం ఉంటది. ఆ సమయంలో ఈ వాట్సాప్ కానీ, సోషల్ మీడియా గానీ చేయాలి. తప్పకుండా చేయాలి. అన్నీ ఉండాలి మనకు. ఒక మంచి యూట్యూబ్ వీడియో చూడడమో, లేకపోతే ఏదో మన కామెడీ షో చూడడం. దానిలో కూడా ఏది కూడా మనం అడిక్షన్ కాకూడదు. నేను అదే పనుల ప్రణాళిక. ఆచరించి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత